నంద్యాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక ప్రార్థనలతో చర్చిలు కిటకిటలాడాయి. నగరంలో హోలీ క్రాస్ క్యాథడ్రల్ చర్చ్, యేసుకృప చర్చిలో జరిగిన ప్రార్థనల్లో భక్తులతో పాటు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చిలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. చిన్న పెద్ద కలిసి సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలతో చర్చిలు కిటకిటలాడాయి. విజయనగరం జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో క్రైస్తవ సోదరులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. విజయనగరంలో జరిగిన క్రిస్మస్ వేడుకల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. విజయనగరం జిల్లాలో వాడవాడల క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి. చర్చిలన్నీ కూడాను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. క్రిస్టియన్ సోదరులంతా కూడాను ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం, బహుమతులు తెలియజేసుకోవడంతో పండగ మరింత సుందరంగా తయారైంది. ఇప్పుడు మనం విజయనగరంలోని బాప్టిస్ట్ చర్చ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పండగ ఎట్లా జరిగింది, క్రీస్తు సందేశం ఏంటి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు పండగ ఎలా జరిగింది, ఎట్లాంటి వేడుకలు చేశారు మేడం? చాలా బాగా జరిగింది. మా బ్రతుకుల్లో ఇది చాలా పర్వదినం. మా కొరకే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. మనం వేదాల్లో ఒకటి చదువుకుంటాం కదండి, ఏంటంటే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అంటే చీకటిలో నుండి వెలుగుకి, అసత్యంలో నుండి సత్యానికి, మరణములో నుండి జీవానికి మమ్మల్ని నడిపించేవారెవరు అని పెద్దలు, జ్ఞానులు, మునులు, తపస్సులు మరి ఎంతో తపస్సు చేస్తే దేవుడే దిగి వచ్చాడు. అంటే తనలోనే ఆ యొక్క సమస్తము ఉందనంటే మార్గము, సత్యము, జీవము దేవుడై ఉన్నాడని చెప్పిన ఏకైక దైవము యేసుక్రీస్తు. ఆ దైవం మనందరి కోసం వచ్చాడు. చాలా సంతోషంగా ఉన్నాయండి. మా సంఘంలో ఉన్న పాస్టర్ గారు, దైవ సేవకులు, తర్వాత సంఘ పెద్దలు, సంఘస్థులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలుభాగస్తులు అయ్యారు. అయితే క్రిస్టియానిటీ అంటే ఒక మతం కాదండి, ఒక మంచి మార్గము. యేసు ప్రభు ఏం చెప్పారంటే, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని చెప్పారు. ఆ సత్యమైన జీవంలో, మార్గంలో కూడా మనం నడవాలని ఆయన ఆశిస్తున్నాడు. ముఖ్యంగా ఆయన ఎందుకు వచ్చారంటే, ఈ లోకానికి నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి మనందరి రక్షణార్థము ఆయన మన మధ్యకు వచ్చారు. లోకరక్షకుడిగా యేసు ప్రజలందరినీ చీకటి నుంచి వెలుగు వైపు దారి చూపించేటువంటి అద్భుతమైనటువంటి దినం. ఈ రోజున ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కూడా క్రిస్టియన్ సోదరులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేసినటువంటి పరిస్థితి అయితే విజయనగరం జిల్లా అంతటా కనిపించింది. వీడియో చూస్తే ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి. రామచంద్రపురం నియోజకవర్గంలో గ్రామాన ఉన్న ప్రార్థనా మందిరాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం చెన్నమరాజుపల్లె గ్రామంలో నూతనంగా చర్చి నిర్మాణానికి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమి పూజ చేశారు. గ్రామస్తుల కోరిక మేరకు సొంత ఖర్చులతో క్రైస్తవ మందిర ఏర్పాటుకు ఎమ్మెల్యే ముందుకొచ్చారు. 20 లక్షల రూపాయలతో నిర్మితమవుతున్న చర్చికి భూమి పూజ చేశారు.